నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. నీరు పల్ల మెరుగు నిజం దేవుడెరుగు అంటారు పెద్దలు. ఇప్పుడు ఈ సామెత రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు నాయకులకు సరిగ్గా సరిపోతుంది. పార్టీలు సిద్ధాంతాన్ని నమ్ముకున్నాయా వలసల్ని నమ్ముకున్నాయా అంటే అందుకు సమాధానం దొరకని పరిస్థితి. అన్ని రాజకీయ పార్టీలకు తనకంటూ ఒక సిద్ధాంతం ఉంటుంది. ఏ పార్టీ సిద్ధాంతం ఏమిటో చాలామందికి తెలియదు. పార్టీలు కొన్నిసార్లు రాజకీయంగా బలపడతాయి, మరికొన్నిసార్లు బలహీనపడుతూ ఉంటాయి. రాజకీయ పార్టీల బలాలకు బలహీనతలకు అసలు కారణాలేంటి? పార్టీ సిద్ధాంతం ప్రజలకు నచ్చకపోవడమా? తాము తెచ్చిన సిద్ధాంతాన్ని రాజకీయ పార్టీలు తామే పాటించకపోవడమా? వలసల్ని నమ్ముకున్న పార్టీల పరిస్థితి ఏంటి? ఎన్నికలు వస్తే చాలామంది నాయకులు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కప్పదాట్లు వేస్తుంటారు. రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి జంపింగ్ జపాంగులను ప్రోత్సహిస్తున్నాయి. వలస వస్తున్న నాయకులతో పార్టీలకు నిజంగా మేలు జరుగుతుందా? పార్టీ మారే నాయకులంతా సిద్ధాంతపరంగానే పార్టీ మారుతున్నారా? 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. కలిసొచ్చే ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నాయకులు. తమ పార్టీ ఎన్నికల ప్రణాళికను కూడా ప్రజలకి వివరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ విధానాలను దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పార్టీల నాయకులు ప్రత్యర్థి పార్టీ విధానాలను విమర్శిస్తూ తమ పార్టీ విధానాలను ప్రజలకు వివరించడం వరకే కాదు, ఇంకాస్త ముందుకెళ్లి ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్త నాయకులకు ఎలా గాలం వేయాలి అనే దానిపైన కూడా ఎక్కువ దృష్టి పెడుతున్నారు. గత కొంతకాలంగా పార్టీలు మారుతున్న నాయకుల తీరు గమనిస్తే మనకు ఈ విషయం స్పష్టమవుతోంది. అయితే ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ రాజకీయ పార్టీకి మినహాయింపు లేదనే చెప్పవచ్చు. 2019లో ఏపీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయింది. వైసీపీ కొత్తగా అధికారంలోకి వచ్చింది. 2019 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలు రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాలకు పోటీ చేయగా కాంగ్రెస్ 174 స్థానాలకు, బీజేపీ 173 స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఇక జనసేన పార్టీ సారథ్యంలోని బీఎస్పీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీల కూటమి 172 స్థానాలకు పోటీ చేసింది. అయితే ఏపీ ఓటర్లు మాత్రం వైసీపీకి 151 స్థానాలు, టీడీపీకి 23 స్థానాలు, అలాగే జనసేన పార్టీకి 1 స్థానం కట్టబెట్టారు. ఇక ఓట్ల పరంగా పరిశీలిస్తే 151 సీట్లు గెలుచుకున్న వైసీపీకి సుమారు 50% ఓట్లు రాగా, 23 సీట్లు గెలిచిన టీడీపీకి 39% ఓట్లు వచ్చాయి. ఇక 1 సీటు మాత్రమే గెలిచిన జనసేన పార్టీకి సొంతంగా సుమారు 6% ఓట్లు రాగా, జనసేన పార్టీతో జతకట్టిన ఇతర పార్టీలకు మరో 5% ఓట్లు వచ్చాయి. ఓట్ల పరంగా ఏపీలో పోలైన మొత్తం ఓట్లలో వైసీపీకి అనుకూలంగా 50% ఓట్లు, ఇక ఇతర అన్ని పార్టీలకు కలిపి 50% ఓట్లు వచ్చాయని ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. సీట్ల పరంగా మెజారిటీ ఉన్న పార్టీ ప్రజాస్వామ్య ప్రక్రియలో అధికారంలోకి వస్తుంది. కాబట్టి వైసీపీకి ఏపీలో పాలనా పగ్గాలు అప్పగించారు. ఇక అధికారం చేపట్టిన వైసీపీకి ఓటేయని 50% మంది గొంతు వినిపించేవారు ఎవరు? ఇది అసలు ప్రశ్న. ఏపీ పరిస్థితి కొద్దిసేపు పక్కన పెట్టి తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్తే, తెలంగాణలో సీఎం కేసీఆర్ తన ప్రభుత్వాన్ని ముందుగానే రద్దు చేసుకున్న కారణంగా 2018లోనే శాసనసభ ఎన్నికలు జరిగాయి. అధికార బీఆర్ఎస్ మొత్తం 109 స్థానాలకు పోటీ చేయగా, కాంగ్రెస్ సారథ్యంలోని టీడీపీ, తెలంగాణ జనసమితి, సిపిఐ కూటమి కలిపి 119 స్థానాలకు పోటీ చేశాయి. బీజేపీ 118 స్థానాలకు, బీఎస్పీ 106 స్థానాలకు, సిపిఎం 26 స్థానాలకు, ఎంఐఎం 8 స్థానాలకు పోటీ చేశాయి. ఇక పోటీ చేసిన స్థానాల్లో అధికార బీఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 19 సీట్లు, టీడీపీ 2 సీట్లు గెలుచుకున్నాయి. ఇక బీజేపీ 1 సీటు, ఎంఐఎం 7 సీట్లు, స్వతంత్రులు 1 సీటు గెలుచుకోగా, ఇతరులు మరో సీటు గెలుచుకున్నారు. ఓట్ల పరంగా పరిశీలిస్తే 88 స్థానాలు గెలిచిన అధికార బీఆర్ఎస్ సుమారు 47% ఓట్లను తన ఖాతాలో వేసుకోగా, కాంగ్రెస్ 28%,
టీడీపీ 3% పైగా ఓట్లు, అలాగే బీజేపీ సుమారు 7% ఓట్లు రాబట్టుకున్నాయి. ఎంఐఎంకు 3% పైగా ఓట్లు రాగా ఇతరులకు మరో 11% పైగా ఓట్లు వచ్చాయి. సీట్ల పరంగా మెజారిటీ ఉన్న బీఆర్ఎస్ అధికారం చేపట్టింది. అయితే ఆ పార్టీకి అనుకూలంగా 47% ఓట్లు తీర్పు చెప్పగా మరో 53% మంది ఓటర్లు ఇతర పార్టీలకు మద్దతునిచ్చారు. అంటే అధికారం చేపట్టిన పార్టీ కంటే అధిక శాతం ఓటర్లు ఇతరులకు ఓట్ల సంఖ్య పరంగా మద్దతునిచ్చారు. 53% ఓటర్లలో ఎంఐఎం బీఆర్ఎస్ తో మిత్రపక్షంగా ఉంటూ వచ్చింది. కాబట్టి ఆ పార్టీకి పోలైన 3% ఓట్లను మినహాయించినప్పటికీ మిగతా 50% మంది ఓటర్ల గొంతు వినిపించే బాధ్యత ఎవరిది అనేది ప్రశ్న వస్తోంది. 2018 ఎన్నికల్లో తెలంగాణలోనూ 2019 ఎన్నికల్లో ఏపీలోనూ ప్రజలిచ్చిన తీర్పుకు భిన్నంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రవర్తించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గెలుపొందిన వారిలో 12 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ తరపున గెలిచిన మరో 2 ఎమ్మెల్యేలు అధికార బీఆర్ఎస్ పక్షాన చేరారు. అదేవిధంగా ఏపీలో టీడీపీ అభ్యర్థులుగా గెలిచిన వారిలో కొంతమంది అధికార వైసీపీ పక్షాన చేరారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో వారిని చేర్చుకున్న పార్టీ లాభమా నష్టమా అనే ప్రశ్న రాకమానదు. అయితే తెలంగాణలో జరిగిన చేర్పులు మార్పులకు పరిశీలిస్తే ఈ విషయం అర్థం చేసుకోవచ్చు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సొంత బలం మీద 88 స్థానాలను గెలుచుకుంది. కొత్తగా చేరిన వారితో ఆ పార్టీ బలం ఎమ్మెల్యే సంఖ్య పెరిగింది. కానీ 2023 ఎన్నికల్లో ఆ పార్టీ 39 సీట్లకే పరిమితమైంది. ఓట్లు కూడా 37% మాత్రమే వచ్చాయి. 5 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరంగా 88 నుంచి 39కి పడిపోయింది. ఓటు శాతం 47% నుంచి 37%కి తగ్గింది. అంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో 49 ఎమ్మెల్యే స్థానాలు, 12% ఓటు బ్యాంకు నష్టపోయింది. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేల సంఖ్యను, వారికి వచ్చిన ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండానే ఈ లెక్క ఉంది. ఇక వారితో కలిపి లెక్కిస్తే ఆ పార్టీ మరింత ఎక్కువగా నష్టపోయినట్లు లెక్క. ఇక 2018లో 19 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు అధికార బీఆర్ఎస్ పక్షాన చేరటంతో ప్రజల పక్షాన గొంతు వినిపించే ప్రజాప్రతినిధులను కోల్పోయింది. కానీ 2023లో జరిగిన ఎన్నికల్లో జరిగింది ఏమిటి? కాంగ్రెస్ 65 స్థానాల్లో విజయంలో అధికారం దక్కించుకుంది. ఇక అదేవిధంగా ఓటు బ్యాంకును 39%కి పెంచుకుంది. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులతో పార్టీల బలం పెరిగే పరిస్థితే ఉంటే బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయినట్లనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలు అనుసరిస్తున్న విధానం, పార్టీల్లోని అభ్యర్థుల పనితీరు, పార్టీ శ్రేణుల గుణగణాలు, ఇతరత్ర కారణాలు అనేకం ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చూపిస్తాయన్న విషయాన్ని రాజకీయ పార్టీలు మర్చిపోతున్నాయి. అదేవిధంగా 2018 శాసనసభ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు గెలిచిన బీజేపీ అనంతరం 2019 పార్లమెంటు ఎన్నికల్లో 4 సీట్లను సాధించింది. కానీ 2023 ఎన్నికల నాటికి ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడింది. 2018 ఎన్నికలు, 2023 ఎన్నికల మధ్య కాలంలో బీజేపీ వైపు అనేక మంది నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులతో బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో భారీగా పెరిగినట్లుగా చాలా మంది అంచనా కట్టారు. అయితే అనంతరం జరిగిన పరిణామాలతో వారిలో చాలా మంది తిరిగి ఇతర పార్టీల్లోకి వెళ్లారు. వారితో నిమిత్తం లేకుండా బీజేపీ 2018లో ఉన్న 7% ఓట్లను 2023 నాటికి 14%కి పెంచుకుంది. ఇక 2023 ఎన్నికలకి ముందు బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి అనేక మంది జంపింగ్ జపాంగ్లు లైన్లు కట్టారు. ఇక ఫలితాలు తారుమారు కాగానే బీఆర్ఎస్ కు వెళ్లిన వారంతా తిరిగి ఆ పార్టీని వీడుతున్నారు. ప్రస్తుతం 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్న ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉంది. అధికార వైసీపీని వీడి చాలా మంది నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి కూడా నాయకులు వైసీపీ పక్షాన చేరుతున్నారు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి చేరే నాయకులతోనే ఫలితాలు తారుమారు అవుతాయనుకుంటే అంతకు మించిన తప్పటడుగు మరొకటి ఉండదు. ఇక పార్టీలు ఎన్నికల
ఎన్నికల్లో అనుసరించే వైఖరి, గతంలో అనుసరించిన వైఖరి, పార్టీల అభ్యర్థుల ప్రవర్తన, అలాగే నియోజకవర్గాల్లో పార్టీ బలం, స్థానిక పరిస్థితులు ఇలా అనేక అంశాలు కూడా ప్రభావితం చూపిస్తాయి. అలాగని పార్టీ మారే వారి ప్రభావం ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. అది పార్టీల గెలుపోటంలకు కాస్త తోడవుతుంది. కానీ పార్టీని వీడే నాయకులతోనే పార్టీ పూర్తిగా నష్టపోవడం గానీ, వచ్చి చేరుతున్న నాయకులతోనే అధికారంలోకి రావడం గానీ జరగవు. పార్టీ మారే నాయకులు వాస్తవానికి తాము కొనసాగుతున్న పార్టీ సిద్ధాంతం నచ్చకపోతే, ఏ విధానం నచ్చలేదో తాము ప్రాతినిధ్యం వహిస్తే ప్రజలకు సమాధానం చెప్పితే ప్రయోజనం ఉంటుంది. ఇక స్వప్రయోజనాల కోసం అధికార పక్షాన చేరితే ఓటర్లు మద్దతివ్వరనే పార్టీలు మారే నాయకులకు కూడా తెలుసు. కానీ ఎన్నికల్లో ఆర్థిక బలంతో గెలుస్తామన్న ధీమా వారికి పార్టీ మారేలాగా చేస్తోందన్న అభిప్రాయం కలుగుతోంది. ఇక తెలంగాణలో పార్టీలు మారిన వారిలో ఎంతమంది గెలిచారో, ఎంతమంది ఇంటి బాట పట్టారో లెక్కలేస్తే ప్రజలు ఏమి కోరుకుంటున్నారో నాయకులకు అర్థమవుతుంది. పార్టీ బలంగా ఉందని నమ్మినప్పుడు పార్టీలోకి వస్తున్న నాయకులు పార్టీకి అవకాశాలు అంతగా లేవనే భావన రాగానే వెళ్ళిపోతున్నారు. పార్టీ మూల సిద్ధాంతాన్ని నమ్ముకున్న వారికి ఇలాంటి జంపింగ్ జపాంగులతో నష్టం జరుగుతోంది. వాస్తవానికి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇప్పటికే పార్టీలో ఉన్న వారితో సఖ్యత ఉండడం లేదా? ఒకే పార్టీలో ఉంటూ రెండు వర్గాలుగా కొనసాగుతున్నారా? పార్టీలు బలహీనపడడానికి ఇది కూడా ఒక కారణమేనా? తెలంగాణలో పార్టీ సంస్థాగతంగా అంతగా బలంగా లేని బీఆర్ఎస్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చింది. సంస్థాగతంగా బలంగా లేని విషయం తెలిసిన పార్టీ అధినేత కేసీఆర్ సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీలోని నాయకులను తమ పార్టీలో చేర్చుకునే కార్యం ముందటేసుకున్నారు. దానికి ఆయన రాజకీయ పునరేకరణ అని పేరు పెట్టగా బీఆర్ఎస్లోకి వచ్చి చేరుతున్న నాయకులకు చెప్పడానికి విషయం కావాలి. కాబట్టి బంగారు తెలంగాణ కోసమే చేరుతున్నట్లు చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఎవరు బీఆర్ఎస్లోకి వచ్చినా బంగారు తెలంగాణ కోసమని చెప్పడం పరిపాటిగా మారిపోయింది. దీంతో అధికార బీఆర్ఎస్లో అసలైన తెలంగాణవాదులు అంటే పార్టీలో మొదటి నుంచి ఉంటున్న వారికి పార్టీ అధికారంలోకి వచ్చిన నాయకులతో పొసగలేదు. దీంతో కొత్తగా వచ్చిన నాయకులను అధికార బీఆర్ఎస్లో బీటీ బ్యాచ్గా అని పిలిచేవారు. అంటే బంగారు తెలంగాణ కోసం వచ్చిన బ్యాచ్ అన్నమాట. దీంతో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఒకే విధమైన పరిస్థితి నెలకొంది. పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న నాయకులను పట్టున్న నియోజకవర్గాల్లో పాత నాయకులు పెత్తనం కొనసాగగా, కొత్తగా వచ్చిన వారికి పట్టున్న నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలదే పెత్తనం కావడంతో పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన నాయకుల ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. ఇది అవమానంగా భావించిన నాయకులు దారి వెతుక్కుంటూ ఇతర పార్టీలోకి వెళ్లారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే పార్టీలోని కింది స్థాయి కార్యకర్తలతో తమ వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చుకోవడం జరిగింది. పార్టీలోకి వచ్చిన తర్వాత అప్పటికే పార్టీలో ఉన్న గ్రామ, మండల స్థాయి నాయకుల్లో చాలామంది గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారే కావడంతో పార్టీలోకి వచ్చినప్పటికీ సదరు ఎమ్మెల్యేలు పాత విషయాలను మర్చిపోయిన దాఖలాలు లేవు. ఒకే పార్టీలో ఉంటూ ఎవరి గ్రూపును వారు కాపాడుకుంటున్న పరిస్థితిలో పార్టీ బయటికి బలంగానే కనిపిస్తుంది. కానీ ఐక్యతాలోపం కారణంగా ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి ఉండడం లేదు. ఈ ఆధిపత్య పోరు కూడా పలుసార్లు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతుంది. ఉదాహరణకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయాల్లో పట్టున్న పట్నం మహేందర్ రెడ్డి 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల ముందు వరకు రాజకీయంగా వైరి వర్గాలుగా కొనసాగిన నాయకులు ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో ఎలా కలిసుంటారు? పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నప్పటి నుంచి అసంతృప్తితో రగిలిపోయిన పట్నం మహేందర్ రెడ్డి పలుసార్లు తన నిరసనను పార్టీ అధిష్టానం ముందు వెళ్లగక్కారు. అయితే పార్టీ ఇరు వర్గాలను సముదాయించే పని మాత్రమే చేసింది. పట్నం మహేందర్ రెడ్డిని సంతృప్తి పరిచే విధంగా 2023 ఎన్నికల ముందు ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి మంత్రిని కూడా చేసింది.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చిన పైలట్ రోహిత్ రెడ్డికి 2023 ఎన్నికల్లో పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. మరోవైపు పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు నాయకులు 2018 ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పైలట్ రోహిత్ రెడ్డికి 70,428 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డికి 67,553 ఓట్లొచ్చాయి. ఇరువురు నాయకుల మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. ఇద్దరికీ పోలైన ఓట్లను కలిపితే సుమారు 138,000 ఓట్లు ఉన్నాయి. అయితే విచిత్రంగా ఇద్దరు నాయకులు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పైలట్ రోహిత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆయనకు 78,079 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బి మనోహర్ రెడ్డి 84,662 ఓట్లతో విజయం సాధించారు. దీన్ని బట్టి 2018 ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు సాధించిన ఓట్లు వారిద్దరూ ఒకరి పార్టీలో ఉన్నప్పుడు సాధించలేకపోయారని అర్థమవుతుంది. కానీ ఇద్దరు నాయకుల మధ్య సఖ్యత లేదనే విషయం పార్టీ అధిష్టానానికి తెలిసినప్పటికీ బొజ్జగిస్తే పార్టీ గెలుపు ఖాయమని భావించి ఉంటుంది. మొత్తం మీద తాండూరు స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది. బీజేపీ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. పీసీసీ పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వడంతో అసంతృప్తికి గురైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చివరకు కాంగ్రెస్ పార్టీని వీడే వరకు వెళ్ళింది. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి మునుగోడులో ఉప ఎన్నిక కారకుడయ్యాడు. కానీ ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవలసి వచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇతర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సోదరుడికి మాత్రమే మద్దతు చెప్పలేక, అలాగని కుటుంబ సభ్యులను వ్యతిరేకించలేక ఎన్నికల సమయంలో విదేశీ యాత్రలకు వెళ్లారు. ఫలితం ఏమైంది? పట్టులేని బీజేపీకి మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి రూపంలో ఓటు బ్యాంకు పెరిగింది. నియోజకవర్గంలో బలమున్న రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకున్న ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. ఇక కోమటిరెడ్డిపై ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కూసికుంట్ల ప్రభాకర్ రెడ్డి 2022 ఉప ఎన్నికల్లో 97,000కు పైగా ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డికి 86,697 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అభ్యర్థులు పార్టీలు మారిన అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పార్టీల బలాలను సిద్ధాంతాలను పక్కనబెట్టి ఇతర పార్టీల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను ప్రతిపాదికగా రాజకీయాలు చేస్తే 1+1=2 కాదన్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. రాజకీయాల్లో ఎల్లప్పుడూ అర్థమెటిక్ లెక్కలు పనికిరావని చెబుతున్న విశ్లేషకులు రాజకీయ పార్టీల అధిష్టానాలు తమ మూల సూత్రమైన పార్టీ సిద్ధాంతాలను, నియోజకవర్గాల్లోని వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకపోవడంతోనే ఫలితాల్లో బొక్కబోర్లా పడుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇక పార్టీలు మారినప్పటికీ ఫలితాలు ఒకేలా ఉంటాయనే గ్యారంటీ లేదు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై, కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై నిరంతరం విమర్శలు చేసే బీజేపీ నాయకుడు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ నుంచి ఓడించి ఇంటికి పంపించారు. అయితే ఎంపీగా ఎన్నికైన తర్వాత బండి సంజయ్ బీజేపీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఒక రకంగా తెలంగాణలో పార్టీకి ఊపు తీసుకొచ్చారు. కానీ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవితను ఓడించి ధర్మపురి అరవింద్ కూడా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అనడానికి ఈ రెండు చక్కటి ఉదాహరణలు. వాస్తవానికి ఈ ఇద్దరు నాయకులు పార్టీ మారలేదు, ప్రత్యర్థి పార్టీపై విమర్శలు తగ్గించనూ లేదు. కానీ ఓటర్ల తీర్పు ఆ విధంగా ఉంది.
నాయకులు పార్టీలు మారడం కొత్త కాదు. వలసలను ప్రోత్సహించడం పార్టీలకి కొత్త కాదు. ఎన్నికలకు ముందు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు నాయకులు పార్టీలు మారుతుండగా ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలు వలసలను ప్రోత్సహిస్తున్నాయి. ఎన్నికలకు ముందు పార్టీలు మారుతున్న నాయకులకు నిజంగానే అవకాశాలు వస్తున్నాయా? అధికారంలోకి వచ్చిన తర్వాత వలసల్ని ప్రోత్సహిస్తున్న పార్టీకి ఆశించిన అదనపు ప్రయోజనం కలుగుతుందా? వలసలు పార్టీకు లాభమా, నాయకులకు లాభమా అంటే చెట్టు ముందా విత్తు ముందా అనే ప్రశ్న గుర్తుకొస్తుంది. ఎవరి అవసరం వారివి, ఎప్పటి అవసరాలు అప్పటివి అన్నట్లు సాగుతున్నాయి వలస రాజకీయాలు. వీటికి సమాధానం లభించాలి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా చోటు చేసుకున్న కొన్ని ఘటనలు గుర్తు తెచ్చుకోవాలి. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా వైఎస్ఆర్ ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న టీఆర్ఎస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ అనంతర కాలంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని బలహీనపరిచే ప్రయత్నం చేశారు. సంఖ్యాపరంగా టీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరం కావచ్చారు. కానీ టీఆర్ఎస్ బలం తెలంగాణలో తగ్గలేదు. పార్టీ మూల సిద్ధాంతమైన ప్రత్యేక రాష్ట్ర సాధనను ఆ పార్టీ నెత్తుకోవడమే టీఆర్ఎస్కు నిజమైన బలమవుతూ వచ్చింది. అయితే 14 ఏళ్ల పోరాటం తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్కు కూడా ఇతర పార్టీలకు భిన్నంగా వ్యవహరించలేకపోయింది. నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు చెందిన చాలా మంది ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకున్నప్పటికీ 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి వలసలు ఏమాత్రం ఉపయోగపడలేదు. అదేవిధంగా 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 వరకు బీఆర్ఎస్ అధిష్టానం చాలా మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ ఆ చేరికలు బీఆర్ఎస్కు 2023 ఎన్నికల్లో అదనపు బలం కాలేకపోయాయి. ఈ రెండు పార్టీలు మాత్రమే కాకుండా బీజేపీ పరిస్థితి కూడా తెలంగాణలో కొంతకాలం ఆ విధంగానే కొనసాగింది. పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ఒకవైపు ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్న బీజేపీ నాయకులు, మరోవైపు ఇతర పార్టీల్లోని నాయకులను తమ పార్టీలో భారీ సంఖ్యలో చేర్చుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ బలహీనంగా ఉందని భావించి వచ్చిన నాయకుల్లో చాలా మంది తిరిగి కాంగ్రెస్ పుంజుకుంటుందని నమ్మకం రాగానే సొంత గూటికి వెళ్లిపోయారు. పాల పొంగిలా పెరిగిన బీజేపీ గ్రాఫ్ చప్పున చల్లారిపోయింది. తాజా పరిస్థితులు కూడా గతానికి ఏమాత్రం భిన్నంగా కనిపించడం లేదు. బీఆర్ఎస్ బలహీనంగా ఉందని భావిస్తున్న చాలా మంది నాయకులు కాంగ్రెస్, బీజేపీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఆ రెండు పార్టీల్లో చేరిపోయారు. ఒక రకంగా చెప్పాలి అంటే బీఆర్ఎస్ ఒకప్పుడు తిరుగులేని శక్తిగా కొనసాగింది. కానీ ఇప్పుడు అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. తమ ప్రభుత్వంపై నిరంతర పోరాటం చేసిన బీఎస్పీతోనూ పొత్తులకు సిద్ధమవుతుంది. బీజేపీ కూడా తన బలం పెంచుకునే ప్రయత్నంలో భాగంగా 2 బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లు కూడా ఖరారు చేసింది. అయితే జహీరాబాద్ స్థానంలో సిట్టింగ్ ఎంపీని పార్టీలో చేర్చుకోవడాన్ని బీజేపీ స్థానిక శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయన అభ్యర్థితత్వాన్ని పునరాలోచించాలని కోరుతున్నాయి. బీజేపీ జాతీయ సమీకరణాలు చేసుకుంటుంది. ఆ పార్టీ అధిష్టానం చేస్తున్న జాతీయ సమీకరణాలు ఎంతమేర ఫలిస్తాయో కానీ చాలా కాలం పార్టీనే నమ్ముకొని సిట్టింగ్ ఎంపీ పార్టీపై పోరాటం చేసిన బీజేపీ శ్రేణుల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మహబూబ్ నగర్, పెద్దపల్లి స్థానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ అన్ని పార్టీలు తమ పార్టీ సిద్ధాంతాలు మాత్రమే కాకుండా వలసలను కూడా ప్రధానంగా నమ్ముకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంది అధికార వైసీపీ నుంచి ప్రతిపక్ష టీడీపీ పక్షాన చేరగా టీడీపీ నుంచి కూడా కొంతమంది నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
అధికార వైసీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర స్థాయిల్లోని నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతున్నారు. తమ ప్రాంతంలో రాజకీయాలను ప్రభావితం చేసేంత పేరున్న నాయకులు కూడా పార్టీలు మారారు. ఒంగోలు ఎంపీ మాగుంట పార్టీ మారడం ఇందుకు ఉదాహరణ. అదేవిధంగా వైసీపీకి బలంగా ఉంటారు అనుకున్న రాజ్యసభ సభ్యుడు మేమిరెడ్డి కూడా వైసీపీని వీడారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యునిగా కొనసాగుతున్న మంత్రి జయరాం పదవిలో కొనసాగుతూనే టీడీపీ జనసేన కూటమి నిర్వహించిన డీసీ డిక్లరేషన్ సభలో పాల్గొని తన మంత్రి పదవిని పోగొట్టుకున్నారు. వైసీపీకి ఏపీలో అధికారం దూరం చేయడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో సుమారు 6% ఓట్లు సాధించింది. ఈసారి మొత్తం సీట్లకు పోటీ చేస్తే ఫలితాలు రావని భావిస్తున్న ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు టీడీపీతో జతకట్టారు. టీడీపీ, జనసేన పార్టీలు రెండూ కూడా అధికార వైసీపీనే ఇప్పటి వరకు టార్గెట్ చేశాయి. కాబట్టి ఓటర్ల అభిప్రాయంలో రెండు పార్టీలు కలవడం మంచి పరిణామమే. కానీ ఇప్పటి వరకు పార్టీని నమ్ముకుని ఉన్న టీడీపీ శ్రేణులు కొన్ని సీట్లను జనసేనకు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. పార్టీల అధిష్టానాలు తీసుకున్న నిర్ణయాలను ఓటర్లు ఏ విధంగా స్వీకరిస్తారో పోలింగ్ సమయంలో తేలుతుంది. కానీ అంతకంటే ముందే తమ రాజకీయ భవిష్యత్పై ప్రభావం చూపుతుందని భావిస్తున్న పార్టీ శ్రేణులు ఎంత మేర సహకరిస్తాయి అనే ప్రశ్న వస్తుంది. ఇది సరిపోదు అన్నట్లు బీజేపీతోనూ పొత్తుకు సిద్ధమయ్యాయి రెండు పార్టీలు. ఇక ఏపీలో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీకి కొన్ని సీట్లు కేటాయిస్తే బలంగా ఉన్న పార్టీ శ్రేణులు బీజేపీ అభ్యర్థులను తమ భుజాలపై మోస్తారా అనే భావన ఇక్కడ కలుగుతుంది. ఇక పొత్తును మాత్రమే నమ్ముకున్న బీజేపీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులే కాబోతున్నారు. బీజేపీ ప్రస్తుతం కనీసం 6 ఎంపీ స్థానాల్లో పొత్తులో భాగంగా పోటీ చేయాలి అని చూస్తుంది. 10 వరకు ఎమ్మెల్యే స్థానాలు కావాలని అడుగుతుంది. కానీ ఇక్కడ బీజేపీకి నిజంగా అంత బలం ఉందా? సొంతంగా పోటీ చేస్తే గతంలో వచ్చిన ఓట్ల శాతం ఎంత? ఇప్పుడు సొంతంగా బరిలో దిగితే వచ్చే సీట్లెన్ని? అవన్నీ పరిగణలోకి తీసుకోవడం లేదు. పొత్తులో భాగంగా బీజేపీ ఎక్కువ సీట్లు ఆశించడంలో తప్పులేదు. కానీ ఆయా సీట్లలో గెలవాలి అంటే తిరిగి టీడీపీ శ్రేణులే సహకరించాల్సి ఉంటుంది. పొత్తు ధర్మంలో సీట్లు కోల్పోయిన టీడీపీ శ్రేణులు బీజేపీ గుర్తుపై పోటీ చేసేవారికి ఎంత మేర సహకరిస్తారో ఎన్నికల ఫలితాలే చెప్పాలి.